హాయ్ అండి అందరికీ. వీఆర్ కమింగ్ టు ద క్లోజ్ ఆఫ్ ఇంగ్లీష్ న్యూ ఇయర్. బట్ మనకైతే ఇంకా టైం ఉంది ఉగాది వరకు. సో అప్పటి వరకు మన స్టోరీస్ అయితే మనం కంటిన్యూ చేస్తూనే ఉందాము. అండ్ ఇవాళ వచ్చి ఇమోషనల్ బ్యాక్గ్రౌండ్ ఎలా వర్క్ చేస్తుంది అనేది తెలుసుకుందాము. సో చెట్లు అనేవి మన జీవితంలో చాలా పెద్ద భాగం ప్లే చేస్తాయి అండ్ పాజిటివ్గా ప్లే చేస్తాయి. సో మనం ఇంట్లో పెంచుకునే మొక్కలతో కూడా మనము మాట్లాడవచ్చు. అవి మనని వింటాయి, మన ఎమోషన్స్ని అండర్స్టాండ్ చేసుకుంటాయి, మన నెగిటివ్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి, పాజిటివ్స్ని కూడా వింటూ ఉంటాయి, అబ్జర్వ్ చేస్తాయి. సో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు విషేన్ లఖానీ అనే చాలా పెద్ద ఆయన 3 ప్లాంట్స్ ఇచ్చి ఒక దాంతో అసలు ఏం మాట్లాడొద్దని చెప్పారు. ఇంకో దాంతో నెగటివ్, అంటే నీ ఆకులు చిన్నగా ఉన్నాయి, నీ ఆకులు ఎప్పుడు చూడు వేలాడుతూ ఉంటాయి, నీ ఆకులు బాగాలేవు, వెడలిపోయినట్టు ఉంటాయి అని చెప్పమన్నాడు. ఇంకొక మొక్కతోటి నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు మంచి పూలు ఇస్తావు, నీ ఆకులు చాలా పెద్దగా గ్రో అవుతున్నాయి అని కూడా చెప్పమన్నాడు అనమాట. సో ఈ 3 వేరే వేరే ప్లేసెస్లో జరుగుతూ ఉంది ఎక్స్పెరిమెంట్. అండ్ రిజల్ట్ ఏమై ఉంటుంది అనుకుంటారు మీరు? ఎస్, కరెక్ట్గా గెస్ చేశారు. అసలు ఆ మొక్కతో మాట్లాడింది ఏదో పెరిగింది, నెగిటివ్గా మాట్లాడింది నిజంగానే ఆకలి వడలిపోయి ఉన్నాయి, ఉల్టా ఉన్నాయి, గ్రోత్ తక్కువ ఉంది. అండ్ లాస్ట్ మొక్క అయితే ఎంతగా విరబూసిందో, అసలు ఎంత బాగుంది అనేటట్టుగా గ్రోత్ ఉందన్నమాట. సో దీని గురించి మీరు కావాలంటే గూగుల్ కూడా చేయొచ్చు, తెలుస్తుంది. ఇదే మన జీవితంలో కూడా పనిచేస్తుంది. మనం ఎప్పుడైతే సెల్ఫ్ టాక్ నెగటివ్గా మాట్లాడతామో మన బ్రెయిన్ దాన్ని ప్రాసెస్ చేసి అది నిజము అని చూపించడానికి ట్రై చేస్తుంది. అట్లానే మనం పాజిటివ్గా ఉంటే అది కూడా నిజమే అని ప్రూవ్ చేస్తుంది. సో బ్రెయిన్కి ఇది కరెక్ట్, ఇది రాంగ్ అనేది ఏమీ లేదు. మీరు ఏది ప్రాసెస్ చేయమంటే అది ప్రాసెస్ చేసేస్తుంది. సో మీతో మీరు ఏం మాట్లాడుకుంటున్నారు మీతో మీరు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది చాలా గమనించి పాజిటివ్నే మాట్లాడండి. నెగిటివ్ ఎప్పుడైతే మైండ్కి వస్తుందో అప్పుడు కంపల్సరీగా సెంటెన్స్ని ట్విస్ట్ చేసి పాజిటివ్గా మార్చండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.